హాయ్ అండి. మీరందరూ తెల్ల జుట్టుతో అయితే బాధపడుతున్నారా? మీ బాధకనేది నేను ఒక చిన్న రెమెడీ అనేది చెప్తానండి. ప్రతి ఒక్కరికి వైట్ హెయిర్స్ అనేది కాలానుతంగా ఖచ్చితంగా వైట్ హెయిర్స్ అనేది వస్తాయి. ఇప్పుండే పొల్యూషన్కి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తున్నాయండి. నాకైతే ఇంచుమించు 15-16 సంవత్సరాలకే నాకు వైట్ హెయిర్స్ వచ్చేసాయి. అప్పటి నుంచి నేను ఎన్నో రకాలు అన్ని క్రీమ్స్ అని అవన్నీ ఇవన్నీ అన్నీ వాడాను. వాడి నాకు కంటి చూపు కూడా చాలా వరకు తగ్గిపోయిందండి ఒక కంటికైతే. ఇప్పుడు హోమ్ రెమెడీగా అనేది నేను వాడుకుంటున్నాను. అప్పటి నుంచి నాకైతే చాలా బాగుంది, చాలా బాగా కూడా పనిచేస్తున్నాయండి. ఖచ్చితంగా హోమ్ రెమెడీస్ అనేది వాడుకోండి. కెమికల్ జోలికైతే పోకండి. కెమికల్ వాడుకున్నాము అంటే ఖచ్చితంగా మన కంటి చూపు అనేది దెబ్బతీస్తుందండి. ఈ ఒక్క ఐటెం ఉంటే చాలండి. ఇవి మొత్తం నాకు 20 రూపాయలకు వచ్చేసాయండి. మనం ఒక 20 రూపాయలు ఖర్చు పెట్టి మనము ఈజీగా ఇంట్లోనే మన తెల్ల జుట్టుకి ఎలా నల్లగా చేసుకోవాలి అనేది ఒక చిన్న వీడియో అనేది చేసి చూపిస్తాను, చూడండి. ఖచ్చితంగా తెల్ల ఎంట్రుకలు అనేది ఖచ్చితంగా వస్తాయండి. అది మాత్రం మైండ్లో ఫిక్స్ అయిపోండి. ఇది అనేది మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటే మనకనేది కాలక్రమేణా మనకనేది నల్ల జుట్టు అనేది తయారవుతుంది. ఖచ్చితంగా ప్రతిరోజు పైన కుదుళ్ళ వరకు అనేది ఈ ఆయిల్ అనేది పెట్టుకోండి. తర్వాత కిందంతా కావాలంటే మీరు ప్లెయిన్ ఆయిల్ అయినా పెట్టుకోండి, ఏమి ఇబ్బంది లేదు. మనం కుదుళ్ళ నుంచి ఇది పెట్టుకుంటా వచ్చామంటే మన తెల్ల వెంట్రుకలు అనేది ఖచ్చితంగా అనేది మనకి తర్వాత రాబోయే ఎంట్రుకలు కానీ మాడులోంచి నల్లగానే వస్తుంది. అలా అని మీరు ఖచ్చితంగా అనేది నేను చెప్పగలుగుతానండి. ఖచ్చితంగా రోజు అనేది అప్లై చేయండి. కొన్ని రోజులకు అనేది మన ఎంట్రుకలు అనేది నల్లగా మారుతాయి. ఒకేసారి నల్లగా వస్తాయి అనేది ఎవ్వరు ఏ వీడియో చెప్పినా కానీ అది నమ్మకండి. అది మొత్తం అబద్ధం తప్పనిస్తే నిజం కాదు. ఒక్కసారికి ఎలా మారిపోతాయండి తెల్ల జుట్టు నల్లగా? ఏది మారదండి. కాలక్రమేణా మనం చేసుకుంటూ పోతేనే ఏదన్నా అనేది మార్పు అనేది వస్తుందండి. ఇప్పుడు నేను మీకు ఇది ఒక్క గింజతోనే నేను మీకు ఆయిల్ నల్లగా మన జుట్టుని నల్లగా చేసుకోవడం ఎలాగో నేను చూపిస్తానండి. నేను ఇప్పుడు దీన్ని అప్లై చేసి కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ మనకు దీనికి కావాల్సింది ఈ గింజ అయితే ఒక్క గింజ అయితే చాలండి. ఈ గింజ ఏంది అనేది కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఖచ్చితంగా వీడియో మొత్తం అనేది చూడండి. మీకు అప్పుడే మనం ఎలా వాడుతున్నాము, ఏమేం చేస్తున్నాము అనేది తెలుస్తుందండి. కొబ్బరి నూనె అండి. నేనైతే కొబ్బరి మిషన్కి ఇచ్చి పట్టించుకుంటానండి. ఆ ఆయిల్ని నేను వాడుకుంటాను. మీరు మామూలుగా పారాషూట్ ఆయిల్ కానీ లేకపోతే మంచు నూనె కానీ ఆముదం కానీ ఏదైనా వాడుకోవచ్చండి. ఇది అనేది లేదు. ప్రతి ఒక్క ఏ ఆయిల్ మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో అది తీసుకోండి. నేనైతే కొబ్బరి నూనె తీసుకుంటున్నానండి. చూడండి, మీకు చూపించేదానికని చెప్పేసి నేను కొద్దిగా అనేది ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. అది తెల్లగా ఉండే గిన్నెలోనే చూపిస్తున్నాను. అది ఎందుకంటే మీకు అది నల్లగా ఎలా మారుతుందో చూపించేదానికి. ఈ గింజనైతే కొద్దిగా పగలగొట్టుకోండి. పగలగొట్టుకునేటప్పుడు జాగ్రత్త దాంట్లో. ఎందుకంటే కొద్దిగా చూడండి, ఇలా ఆయిల్ ఇలా అనేది వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ అనేది మనకు చేతులకి తగిలినాగా నల్లగా అయిపోతాయి. అదే గుడ్డల మీద పడ్డాయంటే గుడ్డలు కలర్ అనేది పోదండి. అంత ఇది ఉందన్నమాట దీంట్లో. ఖచ్చితంగా కొద్దిగా పగలగొట్టేటప్పుడు చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు చూడండి, నా వేలికి తగిలింది చూడండి, బ్లాక్గా అయిపోతుందండి. కొద్దిసేపటికే బ్లాక్గా అయిపోతుంది. చూడండి, ఈ కాయని ఇప్పుడు నేను అలా కొట్టాను కదా, ఆయిల్లో వేసేస్తున్నాను. చూడండి, దీనికి రాయి మీద తగిలింది కదా, చూడండి ఎంత నల్లగా వచ్చిందో. ఇది కూడా వేసేస్తున్నానండి. ఇది మన చేతికి తగిలితేనే చూడండి ఎంత నల్లగా ఉందో. ఈ విధంగా ఉండేది మన హెయిర్కి అనేది ఎంత బాగా పనిచేస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. చూడండి, ఈ ఆయిల్ అనేది మీడియం మంట పైన బాగా కాగనియండి. మనం వేసినప్పుడు ఆయిల్ ఏ విధంగా ఉంది, వైట్గా ఉంది చూడండి. ఇటు సైడ్ అంతా వైట్గా ఉంది, ఇటు సైడ్ వచ్చి కలర్ మారుతూ ఉంది. ఇలా మనం కలర్ బాగా మారేంత వరకు బాగా మీడియం మంట మీద పెట్టుకుందామండి. చూడండి, మనకు ఆయిల్ అయితే ఎంత కలర్ మారిపోయేసిందో. మనం ఇంక ఏమీ వేయలేదండి. ఈ గింజ తప్పనిస్తే ఇంకా దీంట్లో మనం ఇంకా ఏమీ అనేది వేయలేదు. అదే కొద్దిగా బాగా కాగనిస్తున్నాం అన్నమాట. చూడండి, ఇలా అయితే బాగా కాగింది కూడా. ఇంక మనం అనేది స్టవ్ అనేది ఆపేసుకున్నామంటే ఈ వేడిగా అలాగే కొద్దిసేపు అలాగే ఉంచేద్దాము. ఆ వేడికి ఇంకా కొద్దిగా కాగుతుంది. హాయ్ అండి. ఈ గింజనైతే లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా, ఈ గింజని జీడి గింజ అంటారండి. ఈ జీడి గింజతో మనం తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్ అండి. పక్కా గ్యారంటీ, 100% గ్యారంటీ ఇస్తానండి. మీ జుట్టు అనేది బ్లాక్గా మారడం ఖాయమండి. ఒక్కసారి ఈ వీడియోని ట్రై చేసి చూడండి. ఈ టిప్స్తో చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.
చూడండి, ఫస్ట్ ఇలా ఆయిల్లో డిప్ చేసుకునేసి ఇలా కుదుళ్ళ నుంచి పెట్టుకోండి. అప్పుడే మీకు అనేది కుదుల నుంచి పెట్టుకున్నామంటే అప్పుడే మీకు అనేది బాగా పనిచేస్తుంది. అంటే ఆయిల్లో డిప్ చేసుకునేసి కొద్దిగా అలా స్క్రబ్ చేసుకుంటూ మాడు నుంచి పెట్టుకోండి. ఏదైనా కానీ అంటే మాడు నుంచి పెట్టుకుంటేనే మీకు అనేది అదనేది బాగా పనిచేస్తుంది. అంటే ఆయిల్ ఖచ్చితంగా ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరూ చూడండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా ట్రై చేసిన దానివల్ల ఇబ్బంది అయితే ఏం లేదండి. ఒక 10 రూపాయలతో పోతుంది. 10 రూపాయలతో పోతుంది అని కూడా అనుకోవద్దు. ఎందుకంటే చూడండి, ఈ ఆయిల్ బాగా పనిచేస్తుంది, మీ హెయిర్స్ అనేది బ్లాక్గా వస్తాయి అని ఎవరన్నా చెప్తే మాత్రం ఖచ్చితంగా నమ్మొద్దండి. ఎందుకంటే ఇది నేను కూడా చేశాను. ఇది నమ్మొద్దు అనడానికి మాత్రమే నేను ఈ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తున్నానండి. ఇది ఎటువంటి తెల్ల వెంట్రుక అనేది నల్లగా అనేది రానే రాదు. ఇది ఊరికే జూట్ వీడియో అండి, అంతేగాని ఈ ఆయిల్ అయితే మాత్రం మీకు ఇంకా ఏ విధంగా వాడితే వస్తుందేమో నాకైతే తెలియదు. కానీ ఇలా ఆయిల్లో కాగబెట్టుకొని వాడండి అని చెప్పేది మాత్రం అది జూట్ అండి. ఇది మాత్రం దయచేసి నమ్మొద్దు. ఎవరి వీడియో అయినా కానీ ఓకే అండి, మనం ఎంతో కష్టపడి ట్రై చేసుకొని వాడతాము, కానీ ఎటువంటి ఉపయోగం లేదు. థ్యాంక్ యూ అండి. దయచేసి నేనైతే తప్పుగా అయితే చెప్పడం లేదు. మన హెయిర్కి అనేది అందరం వాడతాం కదండి. దీనివల్ల మనకు ఉపయోగం లేనప్పుడు అంత కష్టపడి చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను తప్పుగా ఏదైనా చెప్పుంటే నాకు క్షమించండి.